నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం బండి మీద గంట కొట్టుకుంటూ అమ్మే కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోటి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. ఈ షుగర్ అంతా బాగా కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి. మంట సిమ్లో హైలో పెట్టుకుంటూ మంచిగా కరిగేంత వరకు కరిగించుకోవాలండి. సిమ్ చేసుకుంటూ హై చేసుకుంటూ చేస్తే త్వరగా కరుగుద్దండి. మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి షుగర్ అంతా. చూడండి, షుగర్ ఇలా కరిగిన తర్వాత ఒక పావు కప్పు వాటర్ తీసుకోవాలండి. వేడి వాటర్ తీసుకొని ఆ కరిగిన షుగర్లో వేసుకుంటూ తిప్పుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి మంట. వేడి వాటర్ మాత్రమే వేసుకొని ఇలా కరిగించేసుకోవాలి. ఇప్పుడు ఈ సిరప్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, జస్ట్ ఇలా కరిగితే సరిపోయిద్దండి. ఒక గిన్నెలోకి తీసుకొని ఈ సిరప్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే కుల్ఫీకి చాలా టేస్ట్ వస్తుంది. మీరు కాచిన పాలైనా ఓకే, లేదంటే ఇలా ప్యాకెట్ తీసుకున్నా సరిపోయిద్దండి. అదే ప్యాన్లో పోసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పావు కప్పు పాలు ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ ఈ కడాయిలో వేసుకొని బాగా కాచుకోవాలండి. పొంగొచ్చేంత వరకు కాచుకోవాలి పాలు. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పాలు కరిగేలోపు గిన్నెలో తీసి పెట్టుకున్న పాలల్లో ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అందులోనే ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్, ఇది వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, ఇవి క్రష్ చేసుకోవాలండి. కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవచ్చు, లేదంటే మీకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇవి 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మొత్తం తిప్పుకోవాలండి. ఇదిగో చూడండి, పాలైతే బాగా మరిగినాయి. మనకు పొంగొస్తే సరిపోయిద్దండి. చుట్టుపక్కల వచ్చే మీగడ కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీగడ అనేది కట్టకుండా మొత్తం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సిరప్ వేసుకోవాలండి. షుగర్ సిరప్ వేసుకొని తిప్పుకుంటూ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఆ సిరప్ వేసుకోవాలి. బాగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. మనం షుగర్ సిరప్ ఇలా చేసుకుంటే మనకు ఆ కలర్ కానీ సేమ్ కుల్ఫీ కలరే వచ్చేస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. చూడండి, వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం కలిపెట్టుకున్న కార్న్ఫ్లోరు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు సిరప్ అనేది బాగా దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి వస్తే సరిపోయిద్దండి. చూడండి, చిన్న మంట మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. ఇదిగో చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉంటే మనకు కుల్ఫీకి కరెక్ట్గా సరిపోయిద్దండి. చల్లగా చేసుకుంటప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలి అండి, లేదంటే పైన లేయర్ లాగా కట్టేస్తుంది. అలా కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగ ఐస్ క్రీమ్ బౌల్స్ తీసుకోవాలండి. మీకు స్టీల్ గ్లాసులు అయినా పర్వాలేదు, లేదంటే ఇలాంటి ఐస్ క్రీమ్ బౌల్స్ అయినా ఓకే, తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే మినిమం ఒక 8 అవర్స్ పెట్టుకోవాలండి. ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే మనకు అంత మంచిగా రాదండి. ఇలా సిల్వర్ వాటర్లో కానీ, ఇవి లేకపోతే మనకు ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి, అందులో అయినా వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకొని దీనికి మూత పెట్టుకొని స్టిక్ పెట్టుకోవాలి. అందులో ఇలా స్టిక్ పెట్టుకోవాలండి. అన్నిటికి మనకు ఎన్నైతే అయినాయో అన్నిటికీ అలా పెట్టుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఐస్ క్రీమ్ వచ్చేస్తుందండి. లేదంటే మినిమం ఒక 8 అవర్స్ అయినా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ మాత్రం హైలోనే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు కుల్ఫీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. చూడండి, నేను నైట్ పెట్టాను, మార్నింగ్ చూపిస్తున్నాను. చక్కగా అయిపోయింది. దీన్ని కొంచెం చల్లని వాటర్లో డిప్ చేసి తీస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కుల్ఫీ
చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సమ్మర్లో పిల్లలకి స్కూల్లో హాలిడేస్లో ఇంట్లో ఏం చేయాలో తప్పదు. ఇంటి దగ్గరికి బండి మీద ఐస్ క్రీమ్ వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలా కుల్ఫీ చేసి పెడితే చాలా ఈజీగా టేస్టీగా తింటారండి. అంతే అండి, కుల్ఫీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.